మహదేవయ్య చెప్పిన విధంగా 2 జంటలు అయితే హనీమూన్‌కి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న హోటల్ వాళ్ళు అయితే వాళ్ళకి ఆహ్వానం పలకడానికి బ్యాండ్‌తో అలాగే పూలతో ఆహ్వానం అయితే పలుకుతూ ఉంటారు. అది చూసిన సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే వాళ్ళ బాబాయిని చూసి బాబాయ్ అని చెప్పేసి అయితే గట్టిగా వాటేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యని చూపించి ఇదిగో బాబాయ్ తినే నా భార్య సత్య అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నందిని అయితే సైలెంట్‌గా ఉండటంతో ఏంటి నందిని నీ భర్తను నాకు పరిచయం చేయవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న నందిని అయితే నా భర్తను పరిచయం చేయడానికి అంత గొప్పవాడు ఏమి కాదులే బాబాయ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య వాళ్ళ అన్నయ్య అయితే చాలా కోపంగా నందినిని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఇక్కడ ఉన్నన్ని రోజులు నేనే మిమ్మల్ని చూసుకుంటానరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న క్రిష్ అయితే ఏంటి మా నాన్న నాకు సిఐడిని పెట్టాడు అన్నమాట అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అవునరా మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అనుకుంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ అయితే అవును బాబాయ్ అని చెప్పేసి అయితే సత్యని గట్టిగా లాక్కొని వాటేసుకుంటూ అవును బాబాయ్ మా ఇద్దరిది లవ్ మ్యారేజే మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అయితే ఏంటి వీళ్ళది గట్టి కేసుల్లాగానే ఉన్నాయి వీళ్ళని ఇక్కడి నుండి వెళ్ళేలోపు ఎలాగైనా ఈ 2 జంటల్ని కలిపేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ సరే మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తిందురు కానీ రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సరే అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళ బాబాయ్ అయితే వీళ్ళిద్దరు జంటల్ని ఎలాగైనా నేను కలపాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.